జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి బుధవారం రోజున మాస శివరాత్రి ఉన్నది. ఆ రోజున కనుక శివుడికి అభిషేకం కనుక చేయిస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శివుడు బోలాశంకరుడు, నవగ్రహాలన్నీను ఆయన ఆధీనంలో ఉంటాయి. సో శివుడిని కనుక పూజిస్తే కనుక ఆ రోజున మంచి ఫలితాలంటూ ఉంటాయి. 24వ తారీఖున అమావాస్య ఉన్నది. ఆ రోజున బ్రాహ్మణుడికి స్వయం భాగం కనుక ఇస్తే కనుక పితృదోషాలు, గురుగ్రహ దోషాలు తొలగి మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ 2 పూజలు కనుక చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి వార్ రాబోతోంది. పాకిస్తాను చాలా ఇబ్బందులు పడబోతోంది వార్ మూలంగా. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో శని భగవానుడు 3వ స్థానంలో వక్రించి బలంగా ఉన్నారు. దాని మూలంగా కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంటారు. శుక్రుడు ఆయన మిథున రాశికి వెళ్తున్నారు 26వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా చాలా సంతోషంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ముఖ్యంగా 25వ తారీఖు నుంచి మాత్రం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది. లవ్ ప్రపోజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమంలో సూర్యుడు, బుధుడు ఉన్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా బాగుంటుంది. ఎవరికైతే వివాహం ఉండదు, వివాహం కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. అష్టమాధిపతి అయిన సూర్యభగవానుడు సప్తమ స్థానంలో ఉండటం మూలంగా మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసుల విషయంలో విజయం సాధిస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. అష్టమంలో కుజుడు మరియు కేతువు 22వ తారీఖున 23వ తారీఖున దగ్గర డిగ్రీలో కలవబోతున్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బీపీకి సంబంధించిన విషయాలు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సుబ్రహ్మణ్య అష్టకాన్ని అలాగే దక్షిణామూర్తి సూత్రపాలనం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. ధనపరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమే హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.